ప్రస్తుతం మనం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నాము. ప్రస్తుతం అయితే వాహనాలను ప్రైవేట్ డ్రైవర్స్తో కొంతవరకు నడుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళని ఇప్పటికే రమ్మని చెప్పిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులంతా కూడా రోజుకి 1000 రూపాయలు వస్తాయన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వచ్చారు. చూడొచ్చు మనం ప్రైవేట్ డ్రైవర్స్తోనే ప్రస్తుతం నడిపిస్తున్నారు. దాదాపు 50 నుంచి 60% వెహికల్స్ ఇవాళ విజయవాడ వ్యాప్తంగా కూడా దొరుకుతున్నాయని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. సమ్మె ఈ రోజుతో 6వ రోజుకి చేరుకుంది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే బస్సులు అయితే తిరుగుతున్న పరిస్థితి ఇక్కడ లేదు. ఇటు మచిలీపట్నం, ఇటు లోకల్ ఉన్నవాటి, ఇటు పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లా ఈ బస్సులు మాత్రమే ఎక్కువగా నడుపుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని బస్సులు అయితే ఎప్పటికీ డిపోల్లోనే పరిమితం అయిపోయి ఉన్నాయి. మొత్తం విజయవాడ నుంచి దాదాపు 2600 సర్వీసులు పైగా రోజు ఇక్కడ అంతకుముందు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడైతే అన్ని సర్వీసులు తిరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. మొత్తం విజయవాడ డివిజన్ పరిధిలో ఇటు గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కలిపి మొత్తం కూడా విజయవాడ డివిజన్ కిందే ఉంటాయి. మొత్తం ఈ గుంటూరు, కృష్ణా జిల్లా కలిపి మొత్తం ఇప్పటి వరకు కూడా 13 కోట్లకు పైగా ఆర్టీసీలో నష్టం వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయినప్పటికీ సరే ఇప్పటి వరకు కూడా సమ్మె కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ భారీ నష్టాల్లో వస్తున్నప్పటికీ కూడా తాము 43% ఫిట్మెంట్ ఇచ్చే వరకు కూడా సమ్మె కొనసాగిస్తామని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ అధికారులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఈరోజు ఆర్టీసీ బస్సులు ఎంతవరకు తిప్పే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది? సర్వీసులు ఎట్లా పునరుద్ధరించారు? ఈరోజు 74% ఆపరేట్ అవుతున్నాయండి. మొత్తం 565 బస్సులు ఈరోజు ఉదయం వరకు తిరుగుతున్నాయి. ముఖ్యంగా టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని, స్టూడెంట్స్ వారు ఉంటారు కాబట్టి వారు దృష్టిలో పెట్టుకొని ప్రతి మండలం నుంచి కూడా బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇలా ప్రజలకి విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ సరౌండింగ్ ప్లేసెస్, ఇటు రాజమండ్రి కానీ వైపు కానీ, ఏలూరు కానీ, ఇటు ఒంగోలు, గుంటూరు వైపు కానీ బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు సమ్మె చూస్తే ఆర్టీసీ సమ్మె ఈరోజు 6వ రోజుకు చేరుకుంది. ఎంత మేర నష్టం వచ్చిందంటారు విజయవాడ డివిజన్ పరిధిలో? ఓకే, కృష్ణా రీజన్లో దాదాపు మనకు ప్రతిరోజు 1,50,00,000 పైన ఆదాయం వస్తుంది. ఆ రోజులుగా దాదాపు 9 కోట్ల రూపాయలు ఆదాయం మనకు వచ్చే ఆదాయం తగ్గిందండి. ఇప్పుడు ప్రైవేట్ డ్రైవర్స్ ఎంతమంది వచ్చారు? ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ప్రైవేట్ డ్రైవర్స్ దాదాపు ఇప్పటివరకు 560 మంది వరకు ప్రైవేట్ డ్రైవర్స్ని తీసుకోవడం జరిగింది. ఈక్వల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ కూడా తీసుకోవడం జరిగింది. కొంతమంది కాంట్రాక్ట్ డ్రైవర్స్ కూడా కొంతమంది ఒక 7-8 మంది కాంట్రాక్ట్ డ్రైవర్స్ కూడా వచ్చి చేరడం జరిగింది. నిన్న చూస్తున్నాం దాన్ని. అంటే మన విజయవాడ డివిజన్ నుంచి చూసుకుంటే 2600 పైగా సర్వీసులు నిత్యం వెళ్తూ ఉండేవి. ఇప్పుడు అంత మేర పునరుద్ధరించారా? ఈ పరిస్థితి ఎట్లా ఉందంటారు? విజయవాడ బస్ స్టేషన్ అంటే పిఎన్ బస్ స్టేషన్కి అన్ని వైపుల నుంచి వస్తే 2500 బస్సులు వెళ్తాయండి. కేవలం కృష్ణా జిల్లా నుంచి మనకు 1016 బస్సులు వెళ్తాయి. అందులో ఇప్పటివరకు 565 బస్సులు ఆపరేట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇటు మన ఏపీ వరకే పర్మిట్ చేశారా, లేకపోతే మొత్తం సుదూర ప్రాంతాలకు కూడా వెహికల్స్ని పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందా? సుదూర ప్రాంతాలకు ఇక్కడ మనం ఆపరేట్ చేయడం లేదు. లైక్ హైదరాబాద్ కానీ, లేకపోతే బెంగళూరు, చెన్నై ఇట్లా ఆపరేట్ చేయట్లేదు. ఓన్లీ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ నియర్ బై పక్కన ఉన్నటువంటి జిల్లాలకు పంపిస్తున్నాం.